మనిషి గమ్యమంతా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పరికరాలతో ముడిపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి ఊహకు అందనంతగా మారిపోయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇస్తున్న సౌకర్యాలను అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఆఫీసుల్లోనూ, విద్యాలయాల్లోనూ, వ్యాపార వాణిజ్య సంస్థల్లోనూ, ఆసుపత్రుల్లోనూ, బ్యాంకుల్లోనూ, ఇళ్లల్లోనూ ఎక్కడ చూసినా లెక్కకు మించి వాడుతున్నారు. వాటి నుంచి వెలువడే ప్రమాదకరమైన రసాయనాలు మట్టితో పాటు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. చెత్తలో పడేసిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగులబెడితే వాటి నుంచి వచ్చే విషవాయువులు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. ఈ విషవాయువులు మనుషులు, జీవుల మెదడుపైన, నాడీ మండలంపైన విపరీతమైన ప్రభావం చూపుతుంది. పిల్లల్లో బుద్ధిమాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 93.5 మిలియన్ టన్నులు పోగవుతున్నాయి. ఇందులో కేవలం 13% మాత్రమే రీసైకిల్ అవుతోంది. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఉన్న విలువైన లోహాలు, ఖనిజాలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా కొత్తవి తీసుకునేటప్పుడు పాత వాటిని ఎక్స్చేంజ్లో ఆయా సంస్థలకు అప్పగిస్తే వీటి రీసైకిల్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఈ విధంగా భవిష్యత్ తరాలకు ఎలక్ట్రానిక్ కాలుష్యం లేకుండా ఆదర్శంగా నిలవగల